బిలో 1 ఇయర్ కిడ్ ఉన్న పేరెంట్స్ తిరుపతి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నార్మల్‌గా పిల్లలు ఉన్న వాళ్ళు సుభదం దర్శనం గురించి అందరికీ తెలిసిందే. అండ్ ఎవరిని అడిగినా కూడా టైమింగ్స్ 12-6 అని చెప్తున్నారు. బట్ నేను అలానే అనుకుని వెళ్ళాను. 3:30-5 వరకు అయితే క్లోజ్ ఉండిద్దనమాట. సో ఈ 3:30-5 లోపల మీరు వెళ్ళినా అక్కడ వెయిట్ చేయాల్సిందే. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ వెళ్తే మీకు ఈజీగా అంటే తొందరగా అయిపోతుందనమాట. ఈజీగా ఒక 1.5 to 2 అవర్ లోపల అయితే అయిపోతుంది. నాకైతే అలా వెయిట్ చేయడం వల్ల టోటల్ 2 అవర్స్ అయితే పట్టింది. సో వెయిట్ చేసిన దర్శనం అయితే బాగా అయిందనమాట. నెక్స్ట్ నేను సెకండ్ డేన 3 టెంపుల్స్కి వెళ్ళానని చెప్పేసి అన్నాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి అలివేలు మంగాపురం అనమాట. అక్కడికి వెళ్ళాము. అమ్మవారి దగ్గర దర్శనం చాలా బాగా అయింది. అండ్ రష్ కూడా ఉంది. ఇక్కడ కూడా మేము 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. దానివల్ల త్వరగా అయిపోయింది. అప్పుడే మేము రిమైనింగ్ 2 టెంపుల్స్ కూడా త్వరగా కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము 200 టికెట్ అయితే తీసుకుని వెళ్ళాము. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి కాణిపాకం. ఈ టెంపుల్కి వెళ్ళి ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ అయిపోయింది. ఎందుకు వెళ్ళలేదో తెలియదు కానీ ఎప్పుడైనా వెళ్ళినా తిరుపతి వెళ్ళేసి కాళహస్తి వెళ్ళి రిటర్న్ అయిపోయేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం కాణిపాకం వెళ్ళామన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే కాణిపాకం దగ్గర ఉన్న అన్నదానం సత్రం అన్నదానం చేసే ప్లేస్ అనమాట. సో దర్శనం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా కొత్తగా మారిపోయింది అనమాట చూడగానే. అండ్ లాస్ట్ టెంపుల్ వచ్చేసరికి శ్రీకాళహస్తి అనమాట. అండ్ పక్కన కనిపిస్తున్న కొండ మీద కన్నప్ప ఉంటారంట. మా ట్రిప్లో లాస్ట్ టెంపుల్ వచ్చేసరికి కాళహస్తి. అది కూడా దర్శనం అయిపోయింది. మేము వెళ్ళిన అన్ని టెంపుల్స్ కూడా దర్శనాలు అయితే చాలా బాగున్నాయి. మా పాపతో అంత మంచిగా దర్శనం అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం వర్షం కూడా పడింది. ఈ ట్రిప్ అయితే హ్యాపీగా ఎండింగ్ అయిపోయింది. బాయ్.